అందరికీ జైభీములు. ఈరోజు జేబీపీ పార్టీ కార్యాలయంలో మరి విలేకరుల సమావేశంలో మీ జట్టిపల్లి వెంకటేష్ జాంబవరాజు జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈరోజు ఖమ్మంపాడు గ్రామానికి చెందిన దాసరి రవికుమార్ని జేబీపీ పార్టీ కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా నియమించడం జరిగింది. చదువుకున్న విద్యార్థి, యువకుడు, డిగ్రీ చదువుకొని నిరుద్యోగంగా ఉంటున్న వారికి ఉపాధి చూపించాలన్న ఆలోచనతో జేబీపీ పార్టీ కార్యాలయానికి పూర్తి బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి రవికుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి జేబీపీ పార్టీకి సేవ చేయడానికి, బహుజనులకు సేవ చేయడానికి, బహు కళాకారులందరికి కూడా సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు మరి ఈ కార్యక్రమంలో మరి పల్నాడు జిల్లా ఇన్ఛార్జి జేబీపీ పార్టీ రాయపాటి ప్రసాద్ మరి ఆమోదించడం జరిగింది. అలాగే రాయపాటి జయమ్మ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బహుజన రైతుకుల మహిళా లీడర్ కూడా ఆమోదించడం జరిగింది. పల్నాడు జిల్లా ప్రెసిడెంట్గా డప్పు కళాకారుల సంఘం ఖమ్మంపాటి దానం గారు మరి ఆమోదించడం కూడా జరిగింది, అభినందించడం జరిగింది. వీళ్ళే కాక బహుజనులు, బహు కళాకారులు, రైతు కూలి మహిళలు మరి దాసరి రవికుమార్ని ఆఫీస్ సెక్రటరీగా నియమించినందుకు మరి మీడియా మిత్రులు కానీ, ప్రభుత్వ అధికారులు, ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీల, అగ్రవర్ణాల పేదలకు కూడా మా పార్టీ అండగా ఉంటుంది. బహు కళాకారులు అందరికి కూడా మా హక్కులు సాధించుకోవటానికి మరి మేము ఉద్యమాల ద్వారా సాధించుకుంటాం. నర్సాపేట పార్లమెంటు ఎంపీగా పోటీ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. మీ జట్టిపల్లి వెంకటేష్ జాంబవరాజు ఈ రోజు నుంచి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు మరి ప్రభుత్వం వారు ఏ సంక్షేమ పథకాలు ఏ పేదవారికి చెందకపోయినా ఒక ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ అన్ని కులాల వారు, అన్ని మతాల వారిని కూడా గౌరవించే పార్టీ, ఏకైక పార్టీ జాతీయ బహుజన పార్టీ జేబీపీ పార్టీ. మరి ఒక కళాకారులకే కాదు, అన్ని కులాలకి, అన్ని మతాలకి సేవ చేయడానికి మరి ఈ రోజున రవికుమార్ నియమించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి నచ్చి, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని